ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి ఒక రంజీ మ్యాచ్ అలాగే జాతీయ జట్టుకి టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి హనుమ విహారిణి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన లాబియింగ్ కానివ్వండి. సార్, మీరు బాధితులు. అప్పుడు మీకు సంబంధించి జరిగిన అన్యాయానికి అప్పుడు గౌరవ శాసనసభ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ వెంటనే స్పందించడం జరిగింది. ఈ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఈ రోజున లోకేష్ని కలిశారు. ఏం రిప్రజెంట్ చేశారు సార్? ఏమి అంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. ఏమన్నారైతే, క్రికెట్ విషయంలో వస్తే మాత్రం నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాము, నువ్వు మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోకి రావాలి, టీంను ముందుకు తీసుకెళ్లాలన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కాబట్టి సో చాలా సంతోషంగా ఉంది. ఏదైతే జరిగిందో గత 1-2 ఇయర్స్ నాతోటి ఏదైతే అన్యాయం జరిగిందో ఈ రోజు కోసము వెయిట్ చేశాను. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ ముందుకు వెళ్ళాలి, ట్రోఫీ కొట్టాలన్న నా కళ, అది మరొకసారి నిజం అవుతుంది అన్న నమ్మకం ఈరోజు కలిగింది. మరొక గతంలో టెస్ట్ మ్యాచ్కి సంబంధించి జాతీయ జట్టుకు మీరు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇంజ్యూర్ అయినా కూడా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేసి మ్యాచ్ని డ్రా చేసిన పరిస్థితులు కూడా చూసాం. సో అంత టాలెంటెడ్ ప్లేయర్ ఆంధ్రాకి సంబంధించిన ఒక ఆంధ్రా కుర్రాన్ని ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి లాబింగ్ చేసి చేసే పరిస్థితులు ఉంటాయా సార్? అంటే ఆ గత ప్రభుత్వంలో ఈ తరహా రాజకీయాలని చూసారా? మరి చూసాం కాబట్టే హ్యూమిలేషన్ ఫేస్ అయ్యానని చెప్తున్నాను. ఎందుకంటే నేను చేయని తప్పుకి ఇప్పుడు నార్మల్గా యాజ్ అ క్యాప్టెన్గా గ్రౌండ్లో వాళ్ళ బెస్ట్ రావడానికి తిడుతూ ఉంటాము, అట్లా జరుగుతుంటుంది, కామన్. అది చాలా అది కంప్లైంట్ చేయడం, కానీ కంప్లైంట్ చేసి ఆయన రిపోర్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం. అది ప్లేయర్స్ మధ్యలో జరిగేది, దాని తర్వాత అసోసియేషన్ ఎలా తీసుకుంటుంది అనేది చాలా చిన్న విషయం. దానికి డిసిప్లినరీ యాక్షన్ వేసి తీసేయడం అనేది చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకు. అందుకే హ్యూమిలేషన్ ఫేస్ అయ్యాను, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. ఎన్ఓసి కూడా కోరాను వేరే స్టేట్కి ఆడదామని. కానీ ఎప్పుడైతే మరొకసారి కూటమి గవర్నమెంట్ వచ్చిందో, నారా లోకేష్ గారు సపోర్ట్ ఎలా అయితే చేశారో, మరొకసారి ఆ నమ్మకం వచ్చింది నాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కంబ్యాక్ చేయడానికి. ప్రభుత్వంలో కేవలం ఆడుదాం ఆంధ్ర అని కానీ, లేకపోతే ఏదో ఐపీఎల్ టీంని ఒకటి సెలెక్ట్ చేయబోతున్నామని చెప్పి ఆ గత మాజీ సీఎం గారు ఏదో కేవలం షోపుటప్ ఇచ్చారు తప్ప, క్రికెట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లను వెలికి తీసడంలో ఎక్కడా కూడా వాళ్ళు ముందడుగేసింది లేదు. ఆ గతంలో ఉన్న క్రీడా శాఖ మంత్రి రోజా గారితో సహా అలాంటి వాళ్ళని చూసిన మీరు ఇప్పుడు లోకేష్ గారికి ఏమి చెప్పారు? అంటే ఈరోజు మాట్లాడినప్పుడు లోకేష్ గారితో చాలా ఆనెస్ట్గా అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నార్మల్గా ఒక మంత్రి గారిలా కాకుండా యాజ్ అ ఫ్రెండ్గా మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి నేను కూడా క్లియర్గా నా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. నాకు ఏదైతే జరిగిందో పాస్ట్లో, లేకపోతే ఆంధ్ర క్రికెట్ ముందు ఎలా ఉండేదో అది కూడా క్లియర్గా నేను షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముందు చాలా నమ్మకం ఉంది నాకు, ఆంధ్ర క్రికెట్ ఇంకా చాలా పైకి వెళ్తుంది. సో మధ్యప్రదేశ్కి వెళ్ళిపోదాం అనుకున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మీకు ఎన్ఓసి కూడా లభించింది. సో ముందు హనుమ విహారీ గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచి ఫలితాలు రాబడతారని, అలాగే టాలెంటెడ్ ప్లేయర్స్ని బయటికి తీసుకొస్తారు నాయకుడిగా. డెఫినెట్గా నాకు సపోర్ట్ ఉంటే మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా ముందుకు తీసుకెళ్తాను. అలానే ఇంకా ఇప్పుడు మొన్న చూసారు, రీసెంట్గా నితీష్ కుమార్ రెడ్డి కూడా నా క్యాప్టెన్సీ కిందనే డెబ్యూ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఇండియన్ టీం కూడా సెలెక్ట్ అయ్యాడు. అలాంటి ప్లేయర్స్ ఇంకా చాలామంది ముందుకు వస్తారు అండ్ ఐపీఎల్ కానీ ఇండియన్ టీంకి వస్తారు. నేను కూడా ఇండియన్ టీం కంబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తనకి ఖచ్చితమైన సపోర్ట్ లభించింది. అలాగే ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి తన వంతుగా సేవలు అందించి నాణ్యమైన క్రీడాకారులను పరిచయం చేస్తానని హనుమ విహారీ చెప్తున్నారు.